ఇప్పుడే ఇమిగ్రేషన్ అయితే అయిపోయింది. 30 days స్టే అనమాట. సో చాలా ఈజీగా అయిపోయింది, ఏమి కానీ అడగలేదు. చూసారా టుక్ టుక్లు, మన ఇండియాలో ఆటోలు ఎలాగో ఇక్కడ టుక్ టుక్లు అనమాట. టుక్ టుక్ అంటారు. సో ఎక్కడ చూస్తే ఇవే ఉన్నాయి. హాయ్. సో నా లైఫ్లో ఫస్ట్ టైం అయితే నేను మసాజ్ చేయించుకుంటున్నా. ఇంతకుముందు అయితే ఎప్పుడు ఎక్కడ చేయించుకోలేదు. నా లైఫ్లో అయితే మొదటిసారి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నా పేరు శంషీర్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నేను మాట్లాడుతాను ఖత్తర్ నుండి. సో ఆల్మోస్ట్ 3 months తర్వాత మళ్ళీ అయితే వీడియో అయితే చేస్తున్నాను. సో ఇక్కడ నుంచి నేను బయలుదేరుతున్న ఒక కొత్త దేశానికి. సో ఒక కొత్త వీడియోతో మీ ముందుకు అయితే వస్తున్నా. అదేవిధంగా తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. సో ఇక్కడ నుంచి కంటిన్యూస్గా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఒక కొత్త జర్నీ అయితే స్టార్ట్ చేస్తున్నా. సో అదేవిధంగా గ్యాప్ అయితే తీసుకున్నా చాలా వరకు. సో కొద్దిగా పనుల వల్ల నేనైతే వీడియో అయితే ఏం చేయలేదు. సో ఇక్కడ నుంచి తప్పకుండా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. తప్పకుండా లైక్ చేయండి అండ్ కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే నా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అదేవిధంగా ఇక్కడ నుంచి బయలుదేరిపోదాము ఒక కొత్త దేశానికి. ఎక్కడికి ఏంటనేది ముందు మీరే చూస్తారు. సో ప్రజెంట్ చూసుకుంటే నేను ఖత్తర్లో ఎయిర్పోర్ట్కి అయితే వచ్చాను. సో ఇక్కడ నుంచి మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఎయిర్పోర్ట్ అయితే మామూలుగా లేదు, బిజీగా, ఫుల్ బిజీ ఉంది. సో ఎందుకంటే క్రిస్మస్ కాబట్టి చాలామంది వీకెండ్స్కి వెళ్ళే వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు ఇక్కడ. సో ఇక్కడ చూసుకుంటే పైనుంచి మెట్రో కనెక్షన్ కూడా ఉంది. సో మనం సిటీ నుంచి మెట్రో నుంచి కూడా రావచ్చు. సో ఇప్పుడే బోర్డింగ్ పాస్ అయితే అయిపోయింది. సో ఫ్లైట్ అయితే ఎక్కబోతున్నాం ఇప్పుడు. సో చూద్దాం. ఇక్కడ నుంచి డెస్టినేషన్, ఫస్ట్ ఒక డెస్టినేషన్, తర్వాత ఇంకో డెస్టినేషన్ అయితే ఉంది. ఖత్తర్ నుండి మనం మస్కట్కి అయితే వచ్చాము. సో ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాము నెక్స్ట్ కంట్రీ. సో ఆ నెక్స్ట్ కంట్రీ వచ్చి వెళ్ళడానికి రాత్రి 1 గంటకి అయితే ఫ్లైట్ ఉంది. సో ఇక్కడ 3 hours లేఅవుట్ ఉందన్నమాట. సో ప్రస్తుతానికైతే మనము మస్కట్ ఎయిర్పోర్ట్లో అయితే ఉన్నాము. సో మస్కట్ ఎయిర్పోర్ట్ అయితే చాలా బాగుంది. ఇక్కడ చూసుకుంటే సూపర్గా ఉంది వ్యూ. ఇదంతా మస్కట్ ఎయిర్పోర్ట్ అనమాట. సో 3 hours అయితే లేఅవుట్ ఉంది. కమింగ్ మన బ్యాగ్ అయితే వస్తుంది ఇప్పుడే. సో ఇదే అనమాట నా బ్యాగు. సో నా బ్యాగ్ అయితే వచ్చేసింది. ఇప్పుడే ఇమిగ్రేషన్ అయితే అయిపోయింది. 30 days స్టే అనమాట. సో చాలా ఈజీగా అయిపోయింది, ఏమి కానీ అడగలేదు. సో ఎలా ప్రాసెస్ ఇమిగ్రేషన్ అయిందో చెప్తాను. సో ప్రస్తుతానికైతే ఇమిగ్రేషన్ చేసుకొని బయటికి అయితే వచ్చేసినాము. సో ఇక్కడ రైట్ సైడ్లో కనబడుతుంది కదా, ఇదే అనమాట. సో అక్కడ నుంచి అయితే బయటికి రాగానే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మన బ్యాగేజ్ ఇక్కడి నుంచి వచ్చాయి. సో ఇక్కడి నుంచి కలెక్ట్ అయితే చేసుకున్నాను. సో ఇక్కడ చూసుకుంటే మనం డాలర్లు క్యారీ చేస్తే కన్నా ఇటువైపు వస్తే కన్నా మనకు ఎక్స్చేంజ్ అయితే ఉంటుంది ఇక్కడ. ఒకవేళ డాలర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చాలా ప్రైస్ అయితే బాగానే ఇస్తున్నారు. నా దగ్గర అయితే ఆల్రెడీ థాయ్ బాట్స్ ఉన్నాయి కాబట్టి నేను క్యారీ అయితే ఏం చేయలేదు. సో బయటికి వెళ్ళి చూద్దాం. సో సిమ్ కార్డ్ అయితే తీసుకోవాలి ప్రస్తుతానికైతే. సో ఆల్మోస్ట్ నాకు తెలిసి మనము వచ్చేటప్పుడే థాయ్ బాట్ తీసుకొచ్చుకుంటే మేలు. సో ఇక్కడికి వచ్చి చూద్దాం ఏ సిమ్ బాగుందో కనుక్కొని. ఇదేదో డిటెక్ట్ ట్రూ 5G అని ఉంది. చాలా సిమ్ కార్డులు అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకొని మంచి సిమ్ కార్డ్ ఏదో చూసి తీసుకుందాము, ఏది గుడ్ నెట్వర్క్ ఏదో అనేది. సో ఇక్కడ చూసుకుంటే ట్రూ 5G అయితే ఉంది. సో మనకు 1 monthకి అయితే కన్నా ఇక్కడ 1 monthకి 1199 బాట్స్ అనమాట. సో అన్లిమిటెడ్. ఇది తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నా. అండ్ అందులో కూడా కాలింగ్ క్రెడిట్ కానీ ఉంది ఫర్ ఇంటర్నేషనల్ కాల్ అన్నీ ఉన్నాయి.
సో ఇది తీసుకుందాము. యా, కెన్ ఐ గెట్ ఫర్ 30 days? ఓకే, సో 1000. సారీ, పాస్పోర్ట్. యా, ఓకే. మొత్తానికి సిమ్ కార్డ్ అయితే తీసుకున్నాము. సో ఇదే అనమాట 5G. చాలా బాగుందంటే తీసుకున్నా. సో 30 daysకి అన్లిమిటెడ్ జీబీ అండ్ ఇంటర్నేషనల్ కాల్, లోకల్ కాల్స్ కూడా ఉన్నాయి. సో నాకు తెలిసి ఇదే బెస్ట్ అనిపించింది. సో ఇదైతే తీసుకున్నాను అనమాట. సో ఇక్కడ నుంచి బయటికి వెళ్ళి చూద్దాం మనం ఎక్కడికి వెళ్ళాలి ఏంటనేది. సో తర్వాత ప్లానింగ్ ఏంటో చూద్దాం. సో ఈ సిమ్ కార్డ్ వచ్చి మనకు ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ప్రైస్ చూసుకుంటే 1199 తీసుకున్నారు. సో పాపం ఆమె మొత్తం ఇన్సెట్ చేసి ఇచ్చేసింది సిమ్ కార్డు. సో మనకు ఇప్పుడు యాక్టివ్లో ఉంది సిమ్ కార్డ్ అయితే. సో ఇదే అనమాట. వెల్కమ్ టు థాయిలాండ్. సో థాయిలాండ్లో క్యాపిటల్ సిటీ బ్యాంకాక్. సో మీకు థాయిలాండ్ వెల్కమ్ పలుకుతుంది. కమ్ టు థాయిలాండ్. సో ఇక్కడ చూసుకుంటే మనం బయటికి రాగానే ట్రైను లేదా ట్యాక్సీ లేదా బస్సు తీసుకోవచ్చు. సో ఇక్కడికి వెళ్ళి చూద్దాం ఏది బెస్ట్ అనిపిస్తుందో అది తీసుకొని అయితే వెళ్దాము. వెల్కమ్ టు బ్యాంకాక్. కప్పుం కాకా. సో చూసారా, మన బ్యాంకాక్ పనులు కనపడుతున్నాయి ఇప్పుడు. రంగులుగా ఉంటాయి అన్నీ, మొత్తము అన్ని ట్యాక్సీలే. బ్యాంకాక్. సో అన్ని రంగుల రత్నము బ్యాంకాక్ అనమాట. ఇది ఒక కలర్ఫుల్ అన్ని ట్యాక్సీలు అన్నీ చాలా కనబడుతున్నాయి. సో ఇక్కడ చూసుకుంటే బయటికి అయితే వచ్చేసాము. మన బ్యాంకాక్ కార్లు అన్నీ కనబడుతున్నాయి. మనం సినిమాల్లో చూసినట్లు పూరి జగన్నాథ్ సినిమాలు చూస్తాం కదా, బ్యాంకాక్ కార్లు కలర్గా ఉన్నాయి అనమాట, పింక్ కలరు. సో వెల్కమ్ టు బ్యాంకాక్. సో ఇక్కడ చూద్దాము, మనకు అటు సైడ్ వెళ్తే బస్సు అయితే దొరుకుతుంది. సో బస్ తీసుకొని వెళ్దాం, చాలా చీప్ అండ్ బెస్ట్ అయితే సరిపోతుంది. సో బయటికి రాగానే మనకు ఇక్కడ బస్ అయితే దొరికింది. ఇక్కడ చూసుకుంటే S1 కౌసాన్ రోడ్కి వెళ్తుంది అనమాట. సో ఇంకోటి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, సో ఇంకాస్త ముందుకు వస్తే కన్నా ఇక్కడ ఒక బస్ స్టేషన్ లాగా ఒకటి చిన్న షాప్ మాదిరి పెట్టుకున్నారు. ఇవి ప్రైవేట్ బస్సులు అనమాట, ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ రాగానే ఇక్కడ ప్రైవేట్ బస్సులు. సో ఇక్కడ మాత్రం తీసుకోకండి, ఈ బస్సులు అయితే తీసుకోవద్దండి. ఇది ఎందుకంటే చాలా ఎక్స్పెన్సివ్, మనకు సేమ్ బస్సులు లేవంటారు అక్కడికి పోయి అడిగితే కన్నా. ఇక్కడ 150 బాత్ అయితే తీసుకుంటారు. సో అవన్నీ తీసుకోవద్దండి. సో ఇవన్నీ ప్రైవేట్ బస్సులు అనమాట. సో మనకు ఇక్కడ గవర్నమెంట్ బస్సులు అయితే ఇవి అనమాట. సో ఇక్కడైతే కన్నా జస్ట్ 50-60 బాత్లో మనకు కౌసాన్ రోడ్డుకి అయితే తీసుకెళ్తుంది. సో ఇదైతే గుర్తుపెట్టుకోవాలా, ఎవరైనా వస్తే కన్నా S1 ఈ బస్సుకి తీసుకోండి, కౌసాన్ రోడ్డుకి అయితే తీసుకెళ్తుంది. 60 బాత్ అని ఆల్రెడీ రాసి పెట్టినారు వీళ్ళు. సో ఈ బస్సు అయితే కన్నా మనకు 60 చాలా తక్కువలో అయితే తీసుకెళ్తుంది. సో అటు సైడ్ వెళ్ళి తీసుకుంటే కన్నా 150 బాత్. సో సగం అయితే డబల్ ప్రైజ్ అయితే తీసుకుంటారు వాళ్ళు. సో మొత్తానికి అయితే కౌసాన్ రోడ్కి అయితే వచ్చేసినాం మనము. ఇదే అనమాట బస్సు అయితే ఇక్కడే దింపేసింది. మన హాస్టల్ కూడా దగ్గరే. సో 2 గంటలకు అయితే చెక్ ఇన్ కావాలా. సో ఇక్కడే దగ్గరలో ఉంది హాస్టల్. చూసారా టుక్లు, మన ఇండియాలో ఆటోలు ఎలాగో ఇక్కడ టుక్లు అనమాట, టుక్ అంటారు. సో ఎక్కడ చూసినా ఇవే ఉన్నాయి. హాయ్, వెల్కమ్ టు బ్యాంకాక్. టుక్. ఓకే, నైస్. సో ఇప్పుడు టైం చూసుకుంటే 12 అవుతుంది. 2 గంటలకు కానీ చెక్ ఇన్ చేయడు వాడు. అది అక్కడికి వెళ్ళినా కూడా వేస్టే. సో ఫస్ట్ ఏమైనా తినేసి రూమ్ దగ్గరికి వెళ్ళిపోదాము. సో 2 గంటలు అక్కడెక్కడ చూసుకొని రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతే సరిపోతుంది. ఒకసారి హాస్టల్ దగ్గర అడుగుదాం, ఏమైనా బ్యాగులు ఏమైనా అక్కడ పెట్టుకొని ఇస్తాడో లేదో. సో బ్యాగులు పెట్టేసి బయటికి వెళ్ళి ఏదైనా తినేస్తే సరిపోతుంది. సో మనకు లగేజ్ ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో హాస్టల్ దగ్గర హాస్టల్ అయితే ఇక్కడ హాస్టల్ కూడా ఇక్కడే దగ్గరే ఉందన్నమాట. ఇక్కడ చూసుకుంటే సో బస్సు దిగినాక జస్ట్ 5 minutes వాక్ అంతే, అంత దూరం ఏం లేదు. సో ఇక్కడ చూసుకుంటే ఈ లైన్లో మొత్తం హాస్టల్సే ఉంటాయి. ఆపోజిట్లో మనం తక్కువలో కావాలంటే తక్కువలో తీసుకోవచ్చు ఏమన్నా కావాల్సింటే. అండ్ చిన్న మార్కెట్లు కూడా ఉన్నాయి హాస్టల్ దగ్గరలో. ఇదే అనమాట.
సో ఇదే బెస్ట్ అనిపించింది. సో ఇక్కడికి వెళ్ళిపోదాము, అడుగుదాం ఒకసారి లగేజ్ పెట్టుకొని ఇస్తారో లేదో, అడిగి చూసి లగేజ్ పెట్టేసి పోదాం. సో మొత్తానికైతే నా హాస్టల్లో లగేజ్ అయితే పెట్టేసాను. సో చెక్ఇన్ టైం వచ్చి చెప్పినట్లే 2 గంటలకైతే చెక్ఇన్ చేపిస్తాడు. సో ప్రస్తుతానికైతే నా లగేజ్ హెవీగా ఉంది కాబట్టి అక్కడ పెట్టేసి ఇక్కడ మంచి రెస్టారెంట్ చూసి ఏదన్నా తినేసి వద్దాము. సో ఆ లోపు టైం అయితే అవుతుంది. తర్వాత కాబట్టి రెస్ట్ తీసుకొని ఈవినింగ్ టైంలో బయటికి వెళ్తే సరిపోతుంది. సో చాలా టైర్డ్ అయిపోయినా. ఆల్మోస్ట్ నైట్ అంతా జర్నీ. మనకు ఉమాన్ నుండి బ్యాంకాక్ రావడానికి ఆల్మోస్ట్ 8 hours అయితే టైం తీసుకున్నారు. సో నైట్ అంతా నిద్ర లేదు ఫ్లైట్లో, చాలా ఇబ్బంది పడ్డా అయితే. సో 2 గంటలకు చెక్ఇన్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి రెస్ట్ తీసుకుని ఈవినింగ్లో మళ్ళీ ఎనర్జీగా బయటికి అయితే వెళ్ళిపోదాం. చూసేద్దాం ఎలా ఉంటుంది మన బ్యాంకాక్ హౌసాన్ స్ట్రీట్లో. సో చాలామంది అందుకోసమే వస్తారు, ఇదేం కొత్త ఏం కాదు ఇక్కడ. ఎక్కువగా చూసుకుంటే మార్కెట్లు ఇవన్నీ మన హాస్టల్ దగ్గరలోనే ఉన్నాయి మార్కెట్లు. ఏమన్నా కావాల్సింటే తీసుకోవచ్చు. ఎన్ని స్వీట్స్, రకరకాల ఫుడ్ అనమాట, ఇది స్నాక్స్ ఆ విధంగా. సో మనం ఎక్కడ చూసినా ఇక్కడ ఫుడ్ అయితే చాలా ఫేమస్. ఇక్కడ చూసుకుంటే చాలా బాగుంటుంది. ఏదో బనానాతో చేస్తున్నారు, అట్టిపండు కేక్ ఏదో మరి. సో ఇక్కడ చూస్తే చాలా వరకు రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి, మరి ఏది తీసుకోవాలో అర్థం కావట్లేదు. ఒక మంచి రెస్టారెంట్ చూద్దాం మనం. సో ఇక్కడ కానీ ఒకటి ఇండియన్ రెస్టారెంట్, ద ఇండియన్ చూసారా, ద ఇండియన్ రెస్టారెంట్ అని ఏదో ఒక రెస్టారెంట్ ఉంది ఇక్కడ. ఇక్కడ చూసుకుంటే ఏదో లాటరీ అయితే అమ్ముతున్నారు. వాట్ ఈస్ దిస్? ఇస్ ఇట్ లాటరీ? Lottery, okay. How much will get for lottery? Lottery? Oh, so many lottery. How much? 100 baht. Okay, I will get one lottery evening. సో ఆల్రెడీ క్రిస్మస్ సెలబ్రేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈరోజు 25 కాబట్టి హ్యాపీ క్రిస్మస్ అందరికీ. సో ఇక్కడ చూసుకుంటే ఇదే అనమాట నైట్ లైఫ్ స్ట్రీటు. సో నైట్లో అయితే రచ్చరచ్చగా ఉంటుంది ఇక్కడంతా. సో చూద్దాం నిదానంగా. సో వచ్చి రాగానే నైట్ లైఫ్ అంటే బాగోదు. సో ఇదే అనమాట ఆ స్ట్రీటు. సో పగలంతా ఖాళీగా ఉంటుంది, నైట్ అయితే రచ్చరచ్చగా ఉంటుంది ఇక్కడంతా చూసుకుంటే కన్నా. సో ఇక్కడే హాస్టల్ దగ్గరలో ఉంది ఇది, చాలా బాగుంటుంది ఇక్కడ. సో చికెన్ రైస్ను ఒక మ్యాంగో జ్యూస్ ఆర్డర్ చేసుకున్నా. సో ఇది వచ్చి 1.5 లీటరు 14 బాతులు ఇది. సో సరిపోతుంది నాకైతే. మనం ఇప్పుడు 7-Eleven సూపర్ మార్కెట్లో ఉన్నాము. సో ఇక్కడ చూసినా ఇవే ఉన్నాయి 7-Eleven సూపర్ మార్కెట్లు. చూసుకుంటే రేట్లు తక్కువే ఉంటాయి, ఇక్కడ ఎక్కువ ఏం కాదు, నార్మల్ ప్రైజెసే. సో ఇదే అనమాట. సో బాటిల్ తీసుకొని హాస్టల్కి అయితే వెళ్ళిపోదాం. ఇదే అనమాట నా హాస్టల్. ఇక్కడ చూసుకుంటే లోపల పక్క ఈ విధంగా అయితే ఉంటాయి బెడ్లు. సో ఇవన్నీ తగ్గిన పైన. సో నా బెడ్ వచ్చి లాస్ట్లో ఉంది, 9వ బెడ్ అది. చాలా బాగుంది, పెద్ద బెడ్. సో ఇక్కడ నుంచి మనకు లాకర్ అయితే ఉంటుంది ఇక్కడ. మనం ఏదైనా ఇంపార్టెంట్ వస్తువులు ఏదైనా ఉంటాయన్నా ఈ లాకర్లో అయితే పెట్టుకోవచ్చు. సో ఇదే అనమాట హాస్టల్ లైఫ్. సో కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ బయటికి వెళ్దాం. సో నైట్లో బయటికి అయితే వచ్చాము. ఇక్కడ చూసుకుంటే మొత్తం రెస్టారెంట్స్ అనమాట ఇక్కడ. సో ఫుల్ బిజీగా ఉంటుంది మామూలుగా అయితే. ఇక చూసుకుంటే మొత్తం రెస్టారెంట్సే. సో సరదాగా అట్లా బయట తిరుగుదామని వచ్చాను నేను. చాలా బాగుంటుంది. సో ఎక్కడ చూసినా మసాజ్ సెంటర్లు, తర్వాత ఇక్కడ చూసుకుంటే మొత్తం ఫుడ్ మార్కెట్ ఈ విధంగా అయితే ఉంటుంది నైట్లో. సో అన్ని రకాల మసాజ్ సెంటర్లు ఇక్కడ చూసుకుంటే మొత్తం అన్నీ ఉన్నాయి. సో ఇక చూసుకుంటే దాని ప్రైజెస్ అర్ధ గంటకు 150 థాయ్ బాత్, గంటకు 250 బాత్. సో ఈ విధంగా అయితే ఉంటుంది. సో చాలా బాగుంది ఇక్కడ. సో నైట్ లైఫ్ ఏం కాదు, నైట్ లైఫ్ వేరే స్ట్రీట్లో ఉంటుంది. ఇక్కడ జస్ట్ ఓన్లీ రెస్టారెంట్స్, అదేవిధంగా బార్లు అండ్ రెస్టారెంట్, పబ్బులు. మన హాస్టల్ దగ్గర ఒక మసాజ్ సెంటర్ అయితే ఉంది.
సో అక్కడికి వెళ్ళి మసాజ్ చేపించుకొని ఈరోజుతో ఈ వీడియోని అయితే ఏం చేద్దాం. సో తర్వాత మళ్ళీ రేపు కంటిన్యూ చేద్దాం, ఎందుకంటే చాలా టైట్గా ఉండ. కాస్త మసాజ్ చేపించుకొని నిద్రపోతే నిద్ర వస్తుంది బాగా. సో నా లైఫ్లో ఫస్ట్ టైం అయితే నేను మసాజ్ చేయించుకుంటున్నా. ఇంతకుముందు అయితే ఎప్పుడు ఎక్కడ చేయించుకోలేదు, నా లైఫ్లో అయితే మొదటిసారి. సో చూద్దాం ఎలా ఎక్స్పీరియన్స్ అవుతుందో. సో వచ్చినప్పటి నుంచి అనుకుంటున్నాను చేయించుకుందామని, ఇంకా ఎలాగో లేట్ అయిపోయింది, బాగా టైట్గా ఉన్నా కాబట్టి ఒక మంచి మసాజ్ చేయించుకొని నిద్రపోతే బాగా నిద్ర వస్తుంది అనమాట. సో ఇక్కడే దగ్గరలోనే ఉంది. సో ఇదనమాట మసాజ్ సెంటరు. సో ఇక్కడికి అయితే వచ్చాం మనము. ఇక్కడ చూసుకుంటే 1 అవర్కి థాయ్ మసాజ్ 250 బాత్ అని ఉంది. సో లోపలికి వెళ్ళి చూపించుకుందాం. సో లోపలికి అయితే వచ్చేసినాం మనము. ఇదే అనమాట మసాజ్ సెంటర్. హాయ్. సో థాయ్ మసాజ్ ఫర్ 1 అవర్ 250 years. యా హలో. ఇంకా వీసా గురించి మాట్లాడుకుంటే, సో మనకు ఇండియన్స్ కోసము నెక్స్ట్ ఇయర్ మార్చ్ 24 వరకు వీసా ఫ్రీ. సో థాయిలాండ్ వీసా ఫ్రీ కంట్రీ, అది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే. సో అదేవిధంగా అయితే చూసుకుంటే అండ్ ఇక్కడికి వచ్చేటప్పుడు మనము కంపల్సరీ హోటల్ బుకింగ్, తర్వాత రిటర్న్ టికెట్ అయితే కంపల్సరీ కావాల్సిందే. అండ్ అదేవిధంగా మీ టైం బాగుంటే కన్నా రిటర్న్ టికెట్ ఏం అడగరు. సో నాకైతే ఈరోజు ఎలా జరిగిందంటే, ఇమిగ్రేషన్లో నేను వచ్చేటప్పుడు నాకు ఎర్లీ మార్నింగ్ కాబట్టి అంత రిస్క్ ఏం లేదు. చాలా క్రౌడ్ ఉండటం వల్ల ఎక్కువ క్వశ్చన్స్ అయితే ఏం చేయలేదు. జస్ట్ ఒక 2 మినిట్స్లో అయితే నాకు ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసి పంపించేసినారు. సో 30 days స్టే అండ్ రూమ్ బుకింగ్ అడగలేదు, రిటర్న్ టికెట్ ఏం అడగలేదు. సో ప్రతిసారి ఇలాగే ఉంటుందంటే అది మనం నమ్మలేము. మన టైం బాగలేకుంటే కంపల్సరీ అడుగుతారు. సో పొద్దున్న మాటలు ఎందుకంటే చాలా క్రౌడ్ ఉండడం వల్ల నాకు ఏ క్వశ్చన్ అయితే అడగలేదు. జస్ట్ ఎన్ని రోజులు స్టే చేస్తామంటే 20-25 days అని చెప్పాను. సో వితిన్ సెకండ్లోనే స్టాంప్ వేసి పంపించేశారు అనమాట. సో ప్రతిసారి ఇలాగే జరుగుతుందని మనం నమ్మలేము. సో అందుకోసమే ఎవరైతే థాయిలాండ్కి వస్తున్నారో తప్పకుండా రిటర్న్ టికెట్, తర్వాత హోటల్ బుకింగ్ అయితే కంపల్సరీ పెట్టుకుంటండి. సో మనకు ఏ ఇష్యూ లేకుండా అయితే ఉంటుంది. సో 30 days స్టే చేయొచ్చు. అండ్ అదేవిధంగా మనకు ఇక్కడ వచ్చిన తర్వాత booking.comలో హోటల్ బుకింగ్ చేసుకుంటే 500-600 అయితే మనకు హోటల్స్ అయితే దొరుకుతాయి. సో చాలా చీప్ అండ్ బడ్జెట్ ట్రావెల్ చేసి ఒక 10-15 రోజులు చూసుకొని వెళ్ళిపోవచ్చు. సో ఆ విధంగా అయితే ఉంటుంది. అండ్ ఈ వీడియో ఇంతతో కంప్లీట్ చేస్తున్నా, ఎందుకంటే నైట్ అంతా ఫుల్ టైర్డ్ అయిపోయినా అనమాట. సో ఫ్లైట్లోనే నా జర్నీ అయితే జరిగింది. అండ్ అదేవిధంగా ఇంకా రెస్ట్ తీసుకుందామని బయటికి ఎక్కడే వెళ్ళలేదు. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. సో అంటిల్ దెన్, గుడ్ నైట్, బై ఫ్రమ్ థాయిలాండ్.